నమస్కారం గురుగారు. జై హనుమాన్. గురుగారు, మనకు హనుమాన్ జయంతి రాబోతుంది కదా గురుగారు. అయితే ఆ రోజున హనుమంతుడికి పూజ ఎలా చేయాలి, ఎటువంటి విధి విధానాలు పాటించాలి, ఎటువంటి శ్లోకాలు పఠించాలో చెప్పండి గురుగారు. ఓం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్, జై హనుమానమ్మ. ఏం లేదు, ఈ యొక్క హనుమత్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని సంబోధించుకోవటం చాలా ఉత్తమం. అంటే ఫోన్లలో హనుమత్ జయంతి శుభాకాంక్షలని చెప్పుకుంటూ పోతారు, కానీ అది కాదమ్మా. అవకాశం ఉంటే మనకి తోచినటువంటి ఒక 10 మందికైనా సరే ఫోన్లు చేసి హనుమత్ జయంతి శుభాకాంక్షలు, లేకపోతే దానికన్నా ముందు జై శ్రీరామ్, జై హనుమాన్. మన యొక్క సనాతన ధర్మంలో మన యొక్క వాక్కు, మన యొక్క సంభాషణ ఎప్పుడు కూడా దైవత్వపరమైనటువంటి విషయంతోనే పలకరించాలి. హలో, గుడ్ మార్నింగ్, ఈ ఇంగ్లీషు తత్వాలు మనకు అవసరం లేదు. వాడు ఆఫీసర్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మనకంటూ ఒక ఇష్టదైవం ఉంటుంది. నమో వెంకటేశాయ, లేకపోతే జై శ్రీరామ్, జై హనుమాన్, ఓం నమశివాయ, ఓం శ్రీమాత్రే నమః. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు హ్యాపీగా దైవనామస్మరణతో పలకరించడం ద్వారా అవతల వ్యక్తి ఏదైనా మన మీద సంకటపరమైనటువంటి శత్రు ఘోషలు ఉన్నా, మనల్ని ఏదైనా అనాలని ఫోన్ చేసినా, మనం చేసినప్పుడు అవతల వాడు తట్టుకోలేక దానికి వేరే కుటుంబపరంగా కానీ మిత్రత్వపరంగా కానీ అతను ఏదైనా మనల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నా, మనం అన్న మాట అతని చెవుల్లోకి వినంగానే అతని మైండ్లో ఉన్నటువంటి నెగిటివ్ అంతా తీసేస్తుంది. అందుకని దానికి అంత పవిత్రమైనటువంటి శక్తి ఉంది. నమస్కారం కూడా అంతే కదమ్మా. ఒక వ్యక్తికి నమస్కారం చేయగానే అవతల వాడు శత్రువైనా ఏం చేయలేడు, వాడు నమస్కారం పెట్టాల్సిందే. అది మన ప్రస్తుతం దాదాపుగా మన భరతఖండంలో ఒక పెద్ద మనిషి, మనల్ని అందరినీ పరిపాలిస్తున్న పెద్ద మనిషి మనందరికీ ఆదర్శప్రాయంగా నేర్పుతున్నాడు. ఎప్పటి నుంచి వచ్చినా ప్రతి దేశం దాన్ని అవలంబిస్తోంది. అది మన గొప్పతనం. కాబట్టి మరి ఈ హనుమత్ జయంతి రోజున సీతారామచంద్రుల వారికి ఎవరైతే కళ్యాణం చేయించినా, లేకపోతే వారికి సంబంధించినటువంటి అలంకారం చేయించినా, లేకపోతే వారికి ఎవరైనా సరే తులసితో కానీ, అంటే ఈ హనుమత్ జయంతి రోజున తులసితో కానీ, బిల్వదళాలతో కానీ, మల్లెపూల సీజన్ కాబట్టి మల్లెపూలతో కానీ, ఆ యొక్క రాముల వారి యొక్క అష్టోత్తరము, అమ్మవారి యొక్క అష్టోత్తరము, లక్ష్మణుల వారి యొక్క అష్టోత్తరము, అష్టోత్తరాలతో పూజ చేయించి తమలపాకుల మీద జై శ్రీరామ్ లేకపోతే శ్రీరామ అని చెప్పి ఒక 108 ఆకుల మీద రాయటానికి ముందు సింధూరము ఒక తమలపాకులో వేసి నువ్వుల నూనె, అంటే శని దోషాలు పోతాయి కాబట్టి నువ్వుల నూనె వేయాలమ్మా. ఇక్కడ వాసన వచ్చేటటువంటి నూనెలు వేయటం అనేటటువంటిది కొంతమంది నార్త్ సైడ్ చేస్తారేమో మనకు తెలియదు, కానీ మనకి దోషాలు పోవటానికి మాత్రము నువ్వుల నూనె వేసి చక్కగా ఈ వేలుతో మధ్య వేలుతో రంగరించి ఆ యొక్క ఒక్కొక్క ఆకు, తమలపాకులు ఎప్పుడూ కూడా అమ్మ గుర్తుపెట్టుకోండి, మొనలు చినిగిన తమలపాకు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే దానికి రంధ్రం పడ్డ తీసి పక్కన పడేయటమే. తమలపాకు 2 రూపాయలైనా సరే తీసి పక్కన పడేయటం, పనికిరావు. దానివల్ల దోషం వస్తుంది. హనుమంతుల వారికి ప్రీతికరమైనటువంటివే తమలపాకులు. కాబట్టి ఆ తమలపాకుల మీద శ్రీరామ అని రాసి చక్కగా ఒక పల్లెల్లో కానీ సింధూరపు క్లాత్లో కానీ దాన్ని పెట్టి పసుపు దారంతో దాన్ని చక్కగా గుచ్చేసేసి మీ యొక్క మనసులో సంకల్పం చెప్పి గుళ్ళో పూజారి గారికి ఇచ్చారనుకోండి, ఆయన చక్కగా ఆయన మెడలో ధరింపజేస్తారు. శ్రీరామ అని రాసి పాదాల దగ్గర ఎవరు కూడా పూజ చేయకూడదు. ఎందుకంటే శ్రీరాముల వారికి ఇంకా హనుమంతుల వారి కోపం అంతా ఇంత కాదు. ఆయన అనుగ్రహం కోరి మనం వెళ్తే మనం చేసే మైండ్లెస్ పనికి గవాలని కొంతమంది తెలియదమ్మా. అంటే నేను దేవాలయంలో చేశాను కాబట్టి నాకు తెలిసి, వాళ్ళకి తెలియక రాసిస్తారు. మనం గవాలను చూడకుండా పెట్టేసామనుకోండి, పరధ్యాసలో ఉండి వారికి పాపమే మనకి పాపమే. కాబట్టి మెడలో వేయటానికి అనుకూలంగా మాత్రమే 54 ఆకులు కానీ 108 ఆకులు కానీ చక్కగా మెడలో ధరింపజేయాలి. ఆయనకి వడపప్పు పానకం అంటే చాలా విశేషం. రాముల వారికి ఇష్టమైతే హనుమంతుల వారికి అదే ఇష్టం. అట్లాగే సింధూరం అంటే మరి సీతాదేవికి చాలా ఇష్టం. అందుకని చెప్పి హనుమంతుల వారికి మొత్తం సింధూరాన్ని ధరింపజేస్తారు. అట్లాగే ఆ రోజున అవకాశం ఉంటే సింధూరాన్ని అందరూ ధరించడం ద్వారా మంచి ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందన్నమాట. అంటే మనలో ఉన్నటువంటి షట్చక్రాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి ఆ సింధూరంతో. ఎందుకంటే సూక్ష్మ బుద్ధికి కారకుడు ఎవరంటే హనుమంతుల వారు. సూక్ష్మ బుద్ధి రావాలి అంటే మనలో ఉన్నటువంటి షట్చక్రాలన్నీ కూడా ఆజ్ఞాచక్రంతో మిళితం అవ్వాలి. కాబట్టి ఈ యొక్క సింధూరం ద్వారా హనుమంతుల వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా చేస్తూ
మనకి వడపప్పు పానకంతో పాటుగా వడమాల కూడా ఇస్తారు కదా. వడమాల అది ఎందుకు వేస్తారంటే రాహుదోషం పోవటానికన్నా. అట్లాగే మనకి అప్పమాల అంటారు, అప్పాలు అవును. అంటే బియ్యపు చూర్ణంతో బియ్యపు పిండి ప్లస్ బెల్లం వేస్తారు. అంటే ఎవరికైనా శని దోషాలు కానీ మానసిక వికార దోషాలు చంద్రుడితో కానీ సంబంధాలు ఇబ్బందిగా ఉంటే జాతకంలో ఈ యొక్క అపూపంలో అంటే ఈ యొక్క వీటి వలన ఈ మాషాల వలన మేము మాషాలు అంటాం, మాష చక్రాలు అంటాం వీటిని యాక్చువల్లీ. కాబట్టి ఈ వడమాలని ప్లస్ అప్పాలని స్వామివారికి మెళ్ళో వేస్తారు కొంతమంది మేమైతే నివేదన చేస్తాం, నివేదన చేసి అందరికీ పెడతారు. ఎట్లా చేసినా ఆయన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వాటి మీద ప్రసాద రూపకంగా మనకి వినియోగానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఎందుకంటే వాయువుకి సంకేతమే హనుమంతుల వారు, వాయువు నందనుడు కాబట్టి మహానుభావుడు, అట్లాగే అంజనీయ గర్భ సంభూతుడు కాబట్టి ఆయన యొక్క అనుగ్రహం హనుమత్ జయంతి రోజున చాలా విశేషంగా పొందాలంటే తెల్లవారుజామునే చక్కగా సూర్యోదయానికి 48 నిమిషాల ముందే లేవాలి. లేచి తలస్నానం చేసి స్వామివారికి చక్కగా దీపారాధన వెలిగించి హనుమంతుడి యొక్క నామస్మరణ ఉంటుందమ్మా. హనుమాన్ చాలీసా చదివేవాళ్ళు చదువుకోవచ్చు, ఆ రోజల్లా చదివేవాళ్ళు 108 సార్లు చదివేవాళ్ళు కూడా ఉన్నారమ్మా. పెద్ద విశేషం కాదు, 4 గంటలు పడుతుంది, మా అయితే 4:30 గంటలు పడుతుంది. అట్లాగే శ్రీరాముల వారి యొక్క ఇందాక శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే దీన్ని గనక ఎవరైతే 1008 సార్లు ఆ రోజు చేస్తారో, హనుమాన్ చాలీసా 108 సార్లు చేస్తారో వాళ్ళ జన్మ సార్థకత అయినట్టే లెక్క. ఎందుకంటే 1008 సార్లు ఎప్పుడైతే శ్రీరామ మంత్రాన్ని జపిస్తున్నారో కూర్చొని కళ్ళల్లో కంపల్సరీ వాళ్ళ కళ్ళల్లో హనుమంతుల వారు కనిపిస్తారు. ఎందుకంటే ఆయన వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. వాయువు శ్రీరామ రామ రామేతి అనే మంత్రంతో వాయువు ద్వారా ఆయన వీళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు. అంత గొప్ప రామ తారక మంత్రం అన్నమాట ఇది. అందుకని ఎవరైతే ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారో హనుమత్ జయంతి రోజున వారికి ఉన్నటువంటి శని బాధలు రాహుగ్రహ పీడలు తొలగిపోతాయి. కాబట్టి అంత విశేషమైనటువంటి హనుమత్ జయంతి రోజున ఒక పూట మధ్యాహ్నం పూట భోజనం చేయటం, సాత్విక ఆహారాన్ని తినటం, సాయంకాలం మళ్ళీ పూజ చేసుకోవటం, రాత్రిపూట కింద శయనం చేయటం, అట్లాగే ఎవరితో ఉన్నా సరే వాగ్వాదాలకు పోకపోవటం, వ్యాపారాలు చేసుకోవచ్చు, ఉద్యోగాలు చేసుకోవచ్చు. కొంచెం శాంతియుతంగా సత్వగుణాన్ని కనుక అలవర్చుకొని ఆ రోజున ఉన్నంతలో స్వామివారికి మన జీవితాన్ని అర్పిస్తే మిగతా రోజుల్లో ఆయన మనల్ని కాపాడుకుంటాడని చెప్పి నాంది. కాబట్టి ఆ విధంగా హనుమత్ జయంతి రోజున చాలా విశేషంగా చేసుకున్న వాళ్ళకి ఏమంటారు చూసారమ్మా, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత పుణ్యము అంటారు. అంటే అంతటి విశేషమైనటువంటి భాగ్యము. ఈయనకు పూజ చేసుకుంటే సీతారాముల వారి యొక్క అనుగ్రహం కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అత్యంత భక్తాగ్రేసరుడు కదా ఆయన. రాముల వారికి చాలా ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి వారి అంటే ఆంజనేయ స్వామి. కాబట్టి ఈ యొక్క హనుమత్ జయంతిని అందరూ కూడా విశేషంగా ఆచరించుకొని మనకి కాలచక్రంలో గ్రహాల యొక్క స్థితిగతులను కూడా మార్చగలిగే శక్తి ఒక్క హనుమంతుల వారికే ఉంది. ఎందుకంటే సూర్యుడి దగ్గరికి వెళ్ళొచ్చిన ఆయన, సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలు లెక్క ఆయనకి. కాబట్టి వాళ్ళందరూ దాసోహం, ముఖ్యంగా శని బాధలు పడే వాళ్ళకి శని దాసోహం అయిపోతాడు. హనుమంతుల వారికి ఎవరైతే ఇంత చేసుకుంటారో ఓపిక ఉండాలే కానీ హనుమంతుల వారికి ఆ రోజున ఎంత చేస్తే అంత పుణ్యం. హనుమాన్ జయంతి గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.